114వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 114 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 114వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాదుని యొక్క గుణగణాలు పూతనామాతిల వారు చాలా చక్కగా వర్ణన చేశారు భాగవతం లోపట. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకము కలవు. గురుకాలమునన్ గణుతింపం అశక్యంబులు పణిపతికి బృహస్పతికి భాషాపతికి సుగుణాల నిధి అయినటువంటి ప్రహ్లాద కుమారుని గుణాలు అన్నీ ఇన్ని అని చెప్పేసి చెప్పగా పోయే పరిస్థితి అన్నమాట. లెక్కించడానికి కూడా సమయం సరిపోయేది కాదట. ఆయన సుగుణాలను వర్ణించడం సాక్షాత్ ఫణిపతి ఆదిశేషునికైనా, బృహస్పతి దేవగురువుకైనా, భాషాపతి శారదాపతి అనేటువంటి బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదని చెప్పేసి పూతన భాగవతం మనకు చెప్తుంది. రాక్షసుడై పుట్టినా పర్వాలేదు, రాక్షసుడిలా జీవించకు అనేటువంటి గొప్ప సందేశాన్ని ప్రపంచానికి అందించినటువంటి భక్తాగ్రగణ్యుడైనటువంటి ప్రహ్లాదుడు, ఆయన కూడా భగవంతుని యొక్క దివ్య విభూతిలోకి వస్తున్నాడు. ఆయన కూడా అదేవిధంగా గుణించేటువంటి వారి లోపల కాలం కూడా తానే అని చెప్తున్నాడు. అహః కాలః, తాను కాలమట లెక్కించే వారి లోపల. అందువల్ల కాలం కూడా ఈశ్వరుని విభూతి కిందకే వస్తుంది. లెక్కించే వారిలో లెక్కల్లో ఎందరో మేధావులు ఉన్నారు. వారు ఎంత మేధావులైనా లెక్కించడంలో ఎక్కడో ఒక చోట తప్పకుండా తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఎంత లెక్కించినా దోషం లేకుండా లెక్కించే సామర్థ్యం ఒక్క కాలానికే ఉందట. అందువల్ల కాలం అనేది భగవంతుని యొక్క విభూతి. చక్కగా లెక్కించడంలో కాలానికి మించిన వారు లేరు. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, త్రైమాసాలు, షణ్మాసాలు, వత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు అంటూ సర్వాన్ని సమస్తాన్ని కాలం లెక్కించుకుంటూ పోతుంది. కాలయతి గణయతి సర్వమితి కాలః, ఇలా లెక్కించుకుంటూ విశ్వాన్నంతా కూడా దింగుతూ పోతుంది. కాలం భృంగనటువంటి వస్తువు ఉండదు. ఒక దశలో ప్రపంచాన్నే కాలం మింగేస్తుంది. అది కూడా కాలగణితంపైనే, గుణితంపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల భగవంతుడు కాలాన్ని తన విభూతిగా వర్ణించాడు. నేను కాలాన్ని, కాలోస్మి అని చెప్తున్నాడు. ఇది అర్థమైన వాళ్ళు కాలాన్ని క్షణం కూడా వ్యర్థం చేయరు. కాలాన్ని చక్కగా వినియోగించుకున్న వారే కాలాతీతులై శోభిస్తారు. ఇది అందరూ గమనించాల్సిన, ముఖ్యంగా ఈ రాబోయే తరం వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి. కాబట్టి విషయాన్ని, సమయాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటే అంత బాగుంటుందనే విషయంలో ఇక్కడ మనం చక్కటి మనకు విషయం అనుసంధానం చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మృగాలలో తాను సింహం అని చెప్తున్నాడు. క్రూరమైనవి, భయంకరమైనవి మృగాలు. అట్టి మృగాలకు రాజైన మృగరాజు కూడా భగవంతుని విభూతేనట. మృగరాజే మృగేంద్రుడు, అదే సింహము. పరాక్రమమునందు అసమాన శక్తి గలది సింహం. ఏనుగు అంత పెద్ద జంతువైనా దాని కుంభస్థలం ఛేదించే శక్తి సింహానికి ఉన్నది.
ఈ విధమైనటువంటి అసమాన పరాక్రమం కూడా భగవంతుని విభూతి కిందికే వస్తుంది. పరాక్రమంతో పాటు అభయస్థితి దాని సహజ గుణం. అందువల్ల గజవ్యాఘ్రాదులు అరణ్యాలలో ఉన్న సింహమే మృగరాజు అయింది. అరణ్యానికి రాజుగా సింహాన్ని ఎన్నుకున్నది ఎవరు అంటే మృగేంద్ర బిరుదును ఇచ్చింది ఎవరు? ఎవ్వరు ఇవ్వలేదు. స్వశక్తితో మృగస్త్రీలు పుట్టుకొస్తాయట. అందువల్ల సింహము కూడా భగవంతుని విభూతి కిందికి వస్తుంది. భగవంతుడికి సింహం అనేటువంటి పేరు కూడా ఉంది. పరాక్రమం నందు సింహము లాంటి సింహము భగవంతుడు. నృ శబ్దలోపం చేత నృసింహుడే సింహుడు అనేటువంటి అర్థం. నృశబ్దలోపేన నృసింహ ఏవ సింహ. అదేవిధంగా పక్షులలో తాను గరుత్మంతుడని చెప్తున్నాడు, వైనతేయుడని చెప్తున్నాడు. అది కూడా ఈశ్వర విభూతికి. వైనతేయుడే గరుత్మంతుడు. వినతాపుత్రుడు కావడం వల్ల గరుత్మంతుడిని వైనతేయుడు అంటారు. పరమేశ్వరుని వాహనం కావడం వల్ల గరుత్మంతుడు పవిత్రాత్ముడు, శుభరూపుడు. ఆయన దర్శనమే శుభప్రదం. అందువల్ల లోక వ్యవహారంలో కూడా గరుడపక్షం చూడగానే శుభం జరుగుతుందని భావించి నమస్కరిస్తూ ఉంటాం. గరుత్మంతుడు ఎగిరినంత ఎత్తుకు ఏ పక్షి ఎగరలేదు. అదే గరుత్మంతులో ఉన్నటువంటి గొప్పదైనటువంటి వైభవము. అది కూడా ఒక ఈశ్వర విభూతి కిందికి భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఇక 31వ శ్లోకంలో పరమాత్ముడు ఈ విధంగా విషయం చెప్తున్నాడు మిగతా విషయాల గురించి. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జషాణమకరశ్చ అస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పార్థ, పవిత్రం చేసేటువంటి వాటిలో నేను వాయువునయ్యా, శస్త్రధారుల్లో శ్రీరాముణ్ణి నేనే, మత్స్య జాతిలో నేను మకరాన్ని, నదులలో గంగానదిని నేనే అని చెప్తున్నాడు. మరి పావనం చేసేటువంటి వాటిలో పవనం, పవిత్రం చేసే వాటిలో వాయువు పరమేశ్వరుని యొక్క విభూతి. పవతే ఇది పవనః, పవిత్రం చేసేది పవనం లేదా గాలి. అలా పవిత్రం చేసే శక్తి జడమైన వాయువుకు ఎక్కడిదంటే అది పరమేశ్వరుని వైభవం వల్ల వచ్చింది. పవిత్రం చేసేటువంటి కళ్యాణ గుణము జ్ఞానస్వరూపుడైన పరమేశ్వరునికే ఉంది. పరమేశ్వరుని శక్తే వాయువులో ఉంది. అందుకే వాయువు పవిత్రం చేయగలుగుతుంది. పవనాన్ని పయనింపచేసే శక్తి భగవంతునిది. అందువల్ల వాయువు పరమేశ్వరుని విభూతి అయి ఎన్నిటినో పవిత్రం చేస్తూ ఉంటుంది. వాయువులో అద్భుతమైన శక్తి ఉంది. అద్భుతమైన వేగంతో చలించే గుణము ఉంది. అందువల్ల కేవలం పవిత్రం చేయడమే కాకుండా పరుగులెత్తుచూ పయనించి మరీ పవిత్రం చేస్తుంది. మట్టి కూడా పవిత్రం చేస్తుంది, జలం కూడా పవిత్రం చేస్తుంది. మృత్తికా స్నానం అంటాం, జలస్నానం శుద్ధి పడేందుకే చేస్తాం. కాబట్టి జలమృత్తికాదులు శుద్ధి చేస్తాయి, కానీ తాము అశుద్ధం కాకుండా ఉండలేవు. మృత్తికోదకాలు అశుద్ధమైనప్పుడు గాలి పరుగులెత్తుతూ వెళ్లి వాటిని శుద్ధి చేస్తుంది. ఇదంతా భగవంతుని వైభవం. శుద్ధి చేసే గుణం గల జలమృత్తికాదులు తాము ఉన్న చోటే ఉండి శుద్ధి చేస్తాయి, కానీ వాయువు అలా కాదు. పనిగట్టుకొని పరుగులెత్తుకుంటూ పోయి శుద్ధి చేస్తుంది. అగ్ని కూడా శుద్ధి చేస్తుంది కదా. మరి అందుకే అగ్నిని పావకః అన్నారు. ఆ విషయాన్ని మనం విభూతిగా చెప్పుకున్నాం. కానీ ఇక్కడ కొద్దిగా మనం ప్రస్తావన చేస్తే అగ్ని పవిత్రం చేస్తుంది. జలమృత్తికాదులలాగా తాను అశుద్ధం కాదు. అది వాయువులాగా పరుగులెత్తి పవిత్రం చేయలేదు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఒక చోటు నుంచి ఇంకో చోటికి అగ్ని వ్యాపిస్తుంది కదా అనుకుంటే అది అగ్ని వాయువేగాన్ని పుంజుకోలేకపోవచ్చు, కానీ జలమృత్తికాదుల వలె కాకుండా పయనించి పునీతం చేస్తుంది ఉంది కదా అని సందేహం వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే అగ్ని తనంతట తాను విస్తరించలేదు. వాయు తాకిడికి అగ్ని చలిస్తుంది. అగ్ని ప్రమాదాలు విస్తారమయ్యేది వాయువు తోడైనప్పుడే. కాబట్టి పవిత్ర సాధనంగా వాయువు చలించడమే కాక సర్వ ప్రాణుల వృక్ష లతాదుల జీవనానికి కూడా తానే కారణమై ఉంది. ఇదంతా భగవంతుని విభూతి. భగవంతుని స్ఫూర్తి చేత భగవదాజ్ఞలకు తల వంచి వాయువు ఈశ్వర విభూతిగా చరిస్తూ ఉంది. అందుకే అటువంటి నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మా వదిష్యామి. ఓ వాయుదేవుడా, నీకు నమస్కారం చేస్తున్నామయ్యా, నువ్వే ప్రత్యక్ష దైవానివి, నిన్ను కనిపించేటువంటి దైవంగా నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పేసి మనము నమస్కారం చేసుకుంటున్నాం ఒకసారి ఆ వాయుదేవునికి. అదేవిధంగా భగవానుడు శస్త్రధారులు శ్రీరాముణ్ణి అంటున్నాడు. శస్త్రాలు ధరించిన వాళ్ళు శ్రీరాముడు తానే అంటున్నాడు భగవంతుడు. శస్త్రాణం ధారయిత్రోణం
దాశరథి రామ అహం. శస్త్రాస్త్రాలు లేకుండా రాముని చూడలేం. సదా కోదండపాణిగానే శ్రీరాముడు దర్శనమిస్తాడు. ఎవరైనా శస్త్రాస్త్రాలు ఎందుకు ధరిస్తారు? శత్రు సంహారానికే. మరి అలాంటప్పుడు శత్రువుని ఎదుర్కొనే సమయాల్లో మాత్రం ధరిస్తే సరిపోతుంది కదా. ఎప్పుడూ శస్త్రధారి అయి అస్త్రధారి అయి కోదండధారి అయిన శ్రీరాముడు ఉండడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే బాహ్య శత్రువులు ఎప్పుడో కానీ రారు, అంతఃశత్రువులు ఎప్పుడైనా రావచ్చు. అవే అరిషట్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. వాటిని ఎదుర్కొనేందుకు సాధకులు ఎప్పుడు సంసిద్ధులై ఉండాలి అని తెలిపేందుకే శ్రీరాముడు సదా కోదండపాణిగా దర్శనమిస్తాడు. రామబాణంతో సాటి అయినది లేదు. సాగరాన్ని ఎండింపచేసే శక్తి ఒక్క రామబాణానికి ఉంది. అంటే అసమాన వైభవం రామబాణానికి ఉండడం వల్ల శస్త్రధారులో నేను శ్రీరాముణ్ణి అంటున్నాడు. అదేవిధంగా మత్స్యాలలో మకరాన్ని అంటున్నాడు. మకరం అది జలచరం, మత్స్యజాతి చెందినటువంటిది. నీళ్లలో దాని శక్తి అసమానం, అద్భుతం. ఏనుగును సైతం నీళ్లలో నిలువరించే సామర్థ్యం మకరానికి ఉంది. గజేంద్ర మోక్షంలో కరిమకరుల సంగ్రామం మనకు తెలిసిందే కదా. కాబట్టి అట్టి నిరుపమాన పరాక్రమాన్ని మకరంతో సమానంగా మనకు ప్రదర్శించలేదు. కాబట్టి మకరం కూడా ఈశ్వరుని విభూతిగా చెప్తున్నాడు భగవంతుడు. ఇక నదులలో గంగా నదిని అంటున్నాడు. ప్రవహించే నదులలో గంగానది ఈశ్వర విభూతి. గంగా స్నానం పాపనాశనం, పుణ్యప్రదం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మహాత్ములు దివ్యంగా ప్రవచిస్తున్నారు. కాబట్టి ప్రవహించేటువంటి నదుల్లో జాహ్నవి నా విభూతి అంటున్నాడు. గంగానదికి జాహ్నవి అనే పేరు కూడా ఉంది. జాహ్నవి అంటే జహ్ను తనయా అని అర్థం. జహ్ను మహాముని యొక్క చెవి నుంచి పుట్టింది కాబట్టి గంగ జాహ్నవి అని పిలువబడింది. గంగా వైభవాన్ని వర్ణించడం 1000 నాలుకల ఆదిశేషుని కూడా సాధ్యం కాదట. హరిహరుల యొక్క వైభవాన్ని తనలో నింపుకున్నటువంటి గంగమ్మ భూతలంపై ప్రవహించడం మానవులు మహర్షులు చేసుకున్నటువంటి పుణ్యమది. హరిచరణాత్ గాం భూమిం గతా గంగా. హరిచరణాల నుంచి కదిలి భూమిని చేరింది కాబట్టి ఆమె గంగా అయింది. హరోత్తమాంగాద్ భూమిం గతా గంగా. హరుని యొక్క శిరస్సు నుంచి భూమికి చేరింది కాబట్టి ఆమె గంగా అయింది. గంగా నదిని మనం కేవలం నదిగా చూడటం లేదు, భగవత్ స్వరూపంగా భావిస్తున్నాం, భగవతిగా ఆరాధిస్తున్నాం. పవిత్రమైనటువంటి గంగా తీరంలోనే మహర్షులు తపస్సు ఆచరిస్తూ ఉంటారు. ఆ తీరంలోని పవిత్రమైనటువంటి శాస్త్ర చర్చ విస్తారంగా సాగింది. అక్కడే ఆశ సంప్రదాయం వెల్లివిరిసింది. గంగా జలాలో హిందువులు భగవద్దర్శనం చేస్తారు. ఈ భావన మనకు ఈశ్వర భావన వల్లనే ఏర్పడింది. అందుకే నదులలో నేను గంగా నదిని అంటున్నాడు పరమేశ్వరుడు. భాగీరథీ సుఖదాయినీ మాతః తవ జల మహిమా నిగమే ఖ్యాతః నాహం జానే తవ మహిమానం పాహి కృపామహి మామజ్ఞానో. అమ్మా భాగీరథి, సుఖదాయిని తల్లి, నీ పవిత్ర జలాల వైభవాన్ని వేదాలు కీర్తించాయమ్మా. నీ మహిమ నాకేం తెలుసు తల్లి. తల్లి దయామాత, నేను అజ్ఞానిని, నన్ను కాపాడు తల్లి అని ఒకసారి నమస్కారం చేసుకుందాం ఆ గంగామ తల్లికి. ఇక 32 శ్లోకంలో మిగతా విషయాలు ప్రస్తావన చేస్తున్నారు భగవానుడు. సర్గాణామాదిరంతశ్చ సర్గాణాం ఆదిః అంతః చ మధ్యం చ ఏవ అహం అర్జున. ఆధ్యాత్మ విద్యా వాదః ప్రవదతాం అహం. అర్జున, సృష్టుల యొక్క ఆది మధ్యాంతాలు కూడా నేనేనయ్యా. విద్యలో నేను ఆధ్యాత్మ విద్యను, వాదించే వారిలో నేను వాదాన్ని అని చెప్తున్నాడు భగవానుడు. ఇక్కడ ఒక ఆధ్యాత్మ విద్య పక్కకు పెడితే మిగిలిన విద్యలన్నీ కూడా కేవలం నామమాత్రమే, అన్నీ అనిత్యాలే, త్రివర్గాలకు చెందినటివి సంబంధించినవే కానీ జీవులకు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే మోక్షానికి సంబంధించినవి మాత్రం కావు. ఆధ్యాత్మ విద్య లేదా బ్రహ్మాత్మ జ్ఞానం అనేది ఒక్కటే మోక్షప్రదాయని. కాబట్టి అన్ని విద్యలలో కూడా
అధ్యాత్మ విద్య శ్రేష్టమైంది, అందువల్లే ఇది కూడా పరమేశ్వరునికి విభూతి. ఇక వాదించే వారిలో వాదము తర్క సంబంధమైనది. కానీ ఈ వాద విద్యను వినియోగించుకునే వారి విచారంలో భేదాలు ఉన్నందువల్ల వాదించే వారిలో వదన భేదం వల్ల వాద జల్ప వితండములు అనేవి వినిపిస్తాయి. అదే ప్రవదతాం అని చెప్పడంలోని విశేషం. వాదము 3 విధాలుగా ఉంటుంది. మొదటిది వాదం. ఇది రాగద్వేషాలు లేకుండా కేవలం తత్వ నిర్ణయం కొరకు చేసే తర్కము వాదం ఇది. రెండవది జల్పం. తనది మాత్రమే సత్యమని నిరూపించుకోవడానికి ప్రతిపక్షాన్ని ఖండిస్తూ తన పక్షాన్ని బలపరుచుకోవడం జల్పం. మూడవది వితండం. కేవలం పరపక్షాన్ని ఖండించడమే ప్రధానంగా పెట్టుకుని సాగే వాదం వితండం. ఈ మూడింటిలో సత్య నిర్ధారణకు ఉపకరించేది వాదం ఒక్కటే. కాబట్టి వాదించే వారిలో వాదము భగవంతుని విభూతి అని చెప్తున్నాడు భగవానుడు. ఇంకా 33వ శ్లోకంలో అంటున్నాడు స్వామి, అక్షరాణాం అకారః అస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవ అక్షయకాల ధాత అహం విశ్వతో ముఖః. పార్థ, అక్షరాలలో నేను అకారమయ్యా, సమాసాల్లో నేను ద్వంద్వ సమాసాన్ని, నేను క్షయమెరుగని కాలాన్ని, నేను సర్వత్రా ముఖాలు గల విధాతను అని చెప్తున్నాడు. వాక్యంలోనే భావం ఇముడుతుంది కాబట్టి. కానీ పదాలు లేనిదే వాక్య నిర్మాణం జరగదు కదా. అక్షరాలు లేనిదే పదాలు ఏర్పడవు. అక్షరాలకు అకారం ఆది. భాషలు ఏవైనా ఆ అనే అక్షరంతోనే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఎన్ని అక్షరాలు ఉన్నా అవన్నీ ఆ శబ్దంతోనే ముడిపడి ఉంటాయి. అంటే ఏ అక్షరంలో అయినా ఆ వ్యాపించి ఉంటుంది. ఆని మినహాయించి ఏ అక్షరాన్ని కూడా పలకలేం. నోరు తెరవకుండా ఏది పలకలేం. కానీ నోరు తెరిస్తే మాత్రం ముందుగా ధరించేది ఆ శబ్దమే. ఆ శబ్దంలో ఇదొక గొప్ప విశేషం. ఇందులో భగవంతుని యొక్క ఐశ్వర్యం నిండి ఉంది. భగవంతుడు ఆదిలో ఉంటాడు, అద్వితీయంగా ఉంటాడు. ఆ తర్వాత వచ్చే వాటన్నిటిలో వ్యాపించి ఉంటాడు. తాను స్వరూపంగా శోభిస్తాడు కాబట్టి, కారణంగా సృష్టిలో రాణిస్తాడు కాబట్టి అకారము కూడా అంతే. పరమేశ్వరులాగా ఆరంభంలో ఉంటుంది, అది లేక మరొక అక్షరం ఉండలేదు. ఉన్న అక్షరాలన్నింటిలో తానే ఉంటుంది. తాను స్వరూపంగా శోభిస్తూ కారణంగా అన్నింటిలో వ్యాపించి ఉండే లక్షణం ఆదిదేవునిలో కనిపించినట్లే అకారంలో కూడా అనిపిస్తూ ఉంటుంది. అన్ని రూపాలలో భగవంతుడే, అలాగే అన్ని అక్షరాలలో అకారమే. అన్ని అక్షరాలను స్పృశిస్తూ అన్ని అక్షరాలను స్ఫురణనిస్తూ అకారంలో అన్నింటిలో వ్యాపించి ఉంటుంది. కాబట్టి అకారం అనేది కూడా భగవంతుని విభూతి. ఇక సమాసాలలో తను ద్వంద్వ సమాసము అంటున్నాడు. 2 పదాలను కలిపి ఒక పదంగా ఉచ్చరించడం ద్వంద్వ సమాసం. ఆ 2 పదాలు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి. సమానార్థం సమప్రధానంతో భిన్నత్వంలో ఏకత్వంగా శోభించడం చేత ద్వంద్వ సమాసం కూడా భగవంతుని విభూతి అంటున్నాడు. ఇక అక్షయ కాలం. గుణించే వారిలో నేను కాలాన్ని ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ మళ్ళీ అక్షయ కాలం నేను అంటున్నాడు. సమయవాచకంగా తెలిసే కాలం ఒకటైతే కాలాతీతమైన కాలం మరొకటి. జగత్తులో కాలం నడుస్తూ ఉంది. ప్రవాహ నిత్యత్వం ఉన్నందువల్ల అది కూడా అక్షయంగానే కనిపిస్తుంది. కానీ దేశకాలాదులు పరిచ్ఛిన్నాలు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి వాస్తవానికి ఇది క్షయకాలం. పరమాత్మ అక్షయకాల రూపుడు. కాలం కాదు, ఇదే ప్రధానంగా అర్థం కావాల్సిన కాలభేదం. కాబట్టి తర్వాత సర్వతోముఖ విధాత, కర్మ ఫలప్రదాత లేదా విధాత భగవంతుడే. ఆయన సర్వతోముఖుడు, విశ్వతోముఖుడు. ఏది ఆయన దృష్టిని తప్పించుకోలేదు. ధర్మరూపంలో ఉండి సర్వకర్మలకు ఫలితాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ధర్మరూప విధాత కూడా తన విభూతియే అని చెప్పేసి భగవంతుడు చెప్తూ 34వ శ్లోకంలో అంటున్నాడు, మృత్యుః సర్వహరః చ అహం ఉద్భవః చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్షనారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. అర్జున, సమస్తాన్ని హరించేటువంటి మృత్యువును నేనేనయ్యా. అభ్యుదయాన్ని సాధించే వాళ్ళు అభ్యుదయ కారణము నేనే.
స్త్రీల లోపట కీర్తి, సంపద, వాక్కు, శృతి, మీకు నా మేధ, వీడియో కనుక ధైర్యము, నచ్చితే క్షమ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ ఈ వీడియో కూడా కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా కాబట్టి మృత్యువు వీడియోలు అందుబాటులో సమస్తాన్ని ఉంటాయి. హరిస్తుంది. థ్యాంక్ యూ. మృత్యువు కూడా ఈశ్వర విభూతియే అని చెప్తున్నాడు. జీవులు ప్రవృత్తి నివృత్తుల ద్వారా పొందేవి అభ్యుదయ నిశ్రేయస్సులు. నిశ్రేయసము అంటే మోక్షం, మోక్షము కానిది అభ్యుదయం. అంటే సుఖహేతులైనటువంటి ధర్మ, అర్థ, కామాలు ఈ త్రివర్గాలు సుఖహేతువులు కావడానికి పుణ్యఫలమే కారణం. కాబట్టి పుణ్యభావన, పుణ్యకార్యం, పుణ్యఫలం ఈ మూడు కూడా పరమేశ్వరుని రూపాలే కావడం వల్ల వీటి వల్ల లభించే అభ్యుదయం కూడా పరమేశ్వరుని విభూతియే అని చెప్పేసి ఇక సప్త సంపదల గురించి చెప్తున్నాడు ఇక్కడ. అర్ధాంగిని ధర్మపత్ని అంటారు. ధర్మపత్ని అంటే భర్తతో ధర్మాచరణంలో పాలు పంచుకునే స్త్రీమూర్తి అని ఒక అర్థం. పురుషుడు పూర్వం ఆచరించిన ధర్మఫలంగా ప్రాప్తించినదని మరొక అర్థం. ప్రతి వ్యక్తి సప్త సంపదలను ఆశిస్తాడు. అవే సప్త ధర్మపత్నులట. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. 7 క్షమాదేవి. కాబట్టి ధర్మాచరణంలో ఉండే మోక్షప్రియులకు ఈ సప్త సంపదలు అనాయాచితంగా ఈశ్వర కృపచే లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని విభూతులే. ఇదేగాక ఈ 7 శుభ లక్షణాలు స్త్రీలలో ఉంటాయని చెప్పేసి వారి కారణంగా పురుషులకు లభిస్తాయి అనేది మరొక అర్థం. ఈ లక్షణాలు పురుషులలో కూడా ఉన్నప్పటికీ స్త్రీలకు ప్రాధాన్యాన్ని, ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని పరమేశ్వరుడు సంకల్పించి ఉండొచ్చు. ఇక పౌరాణికంగా చూస్తే స్వయంభూ మనువు కుమార్తె ప్రసూతి దక్ష ప్రజాపతి భార్య. వారికి 24 మంది కుమార్తెలు. ఇప్పుడు మనం చూసిన దేవీ సప్తకం వారిలో ఉన్నారు. ఈ 7గురు కూడా దాంట్లో ఉన్నారట. ప్రసూతి దక్షుల కుమార్తెలైనటువంటి కీర్తి, మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. బ్రహ్మసతి. వీరిలో ఒక్క శ్రీదేవి మాత్రం ప్రసూతి దక్షుల పుత్రిక కాదు, పౌత్రిక. దక్ష ప్రజాపతి మరొక కుమార్తె అయినటువంటి ఖ్యాతీదేవికి భృగు వలె కలిగినటువంటి పుత్రికే శ్రీదేవి. అందరూ ఐశ్వర్య రూపాలే, భగవంతుని విభూతులే అని చెప్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.